అంటే దేవుని శక్తి, దేవుని యొక్క వేడి మన హృదయాలలోకి వెళుతుంది. దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు ఆ వాక్యము మన లోపలికి వెళ్ళి మనలో వేస్ట్ అంతా కాల్చేస్తుంది. అలాగే దేవుని వాక్యము మన ఇంటిలోనికి వచ్చినప్పుడు మన ఇళ్లల్లో ఉన్న సాతానుడు క్రియలు, దయ్యపు చేష్టలు అంటాం వీటిని, ఆ దయ్యపు చేష్టలన్నిటినీ దేవుని వాక్యం కాల్చేస్తూ ఉంటుంది. అందుకని వాక్యాన్ని మనం బాగా చదువుతూ ఉండాలి. మనం ఏమనుకుంటామంటే మనం బాగానే ఉన్నాం అనుకుంటున్నాం, చదువుకున్నాము, అలాగే బాగానే ఉన్నామని అనుకుంటాము. కానీ ప్రియులారా, మనలో కానరాని దయ్యపు ప్రభావం ఉంటుందండి. కానరాకుండా చీకటి శక్తుల ప్రభావం పిల్లల్లో పనిచేస్తుంది, ఇంటిలో కూడా పనిచేస్తూ ఉంటుంది. డాక్టర్ జైసింగ్ గారు అని ఒక మంచి దైవజనుడు, ఒక మంచి డాక్టర్ కూడా, ఆయన బాగా చదివాడు, తర్వాత వైద్యం చేస్తాడు. ఆయన ఎలాంటి వైద్యం చేస్తున్నాడంటే ఆదివారం కూడా చర్చికి వెళ్లకుండా ప్రాక్టీస్ పెట్టుకుంటున్నాడంట. అంటే ఆదివారం కూడా పేషెంట్స్ వస్తారు, వాళ్ళని చూస్తే డబ్బులు సంపాదించవచ్చు అని ఆదివారం కూడా ప్రార్థన మానేసి ఆ ప్రాక్టీస్ పెట్టుకొని డబ్బులు సంపాదించుకుంటా ఉన్నాడు. అయితే దానియేలయ్య గారు ఆ జైసింగ్ గారితో చెప్పిన మాట ఏమిటంటే, సహోదరుడా, దేర్ ఈజ్ ఎ డెవిల్ ఇన్ యూ, నీ లోపల దయ్యం ఉంది అని చెప్పాడంట. దేర్ ఈజ్ ఎ డెవిల్ ఇన్ యూ బ్రదర్ అన్నాడు. ఆయన ఎవరంటే పేరుగంచిన డాక్టరు, రాష్ట్రంలోనే పేరుండ డాక్టరు, చాలా తెలియగలిగినోడు, వైద్యం చక్కగా చేస్తాడు. కానీ నీలో దయ్యం ఉంది అని చెప్పాడు. ఆయనకు తెలియదు నాలో దయ్యం ఉండి ఈ పనులు చేస్తానని ఆయనకు తెలియదు. అనుకోకుండా ఆయనలో దయ్యం ఉండి చేస్తా ఉన్నాడు. ప్రియులారా, మనం కానరాని దయ్యాలు ఉంటాయండి మనలో. మనం పైకి బాగానే ఉండొచ్చు, తెలివిగా మాట్లాడవచ్చు, తెలివిగా రిప్లై ఇవ్వచ్చు, తెలివిగా బ్రతకొచ్చు, ఎవరికి దొరకకుండా బ్రతకొచ్చు, ఎవరైనా క్వశ్చన్ చేస్తే చాలా తెలివిగా ఆన్సర్ ఇవ్వచ్చు, తెలివితేటలు బాగానే ఉండొచ్చు. కానీ మన అంతరంగంలో దయ్యాల ప్రభావం ఉంటుంది. మన ఇళ్లల్లో దయ్యాల ప్రభావాలు ఉంటాయి. ఇప్పుడు ఆ చీకటి ప్రభావము మనకు తెలియదు. ఇప్పుడు భార్య, భర్త, పిల్లలు అందరు కలిసే ఉంటారు, మాట్లాడుకుంటుంటారు, ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటారు, కలిసి మాట్లాడుకుంటారు, కలిసి తింటారు, కలిసి పడుకుంటారు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ చీకటి వారిలో ఉందన్న సంగతి వారికి తెలియదు. మరి ఏం చేయాలి? ఇప్పుడు ఆ నీలో ఉన్న దయ్యం నీలో ఉంది అని నీకు తెలియాలి అనంటే దేవుని వాక్యము మనకు కావాలి. దేవుని వాక్యం, దేవుని వాక్యం అనే ఆ ఫైర్, ఆ అగ్ని మనలోనికి రావాలి. వాక్యము నీలోనికి అగ్నిలాగా వెళితే లోపల ఉన్నవన్నీ తగలబడిపోతూ ఉంటాయి. ఏం తగలబడిపోతాయి అనుకుంటున్నారు? నీలో ఉన్న దురాత్మ శక్తుల ప్రభావం కాలిపోతుంది, నీలో ఉన్న కోపం గాలిపోతూ ఉంటుంది, నీలో ఉన్న దుష్టతలంపులు గాలిపోతాయి, నీలో ఉన్న అనుమానము, అవిధేయతలు కాలిపోతూ ఉంటాయి, ఇంటిలో ప్రేమ లేకుండా చేస్తున్న దయ్యం కాలిపోతూ ఉంటుంది. దేవుని అగ్ని వచ్చినప్పుడు అవన్నీ కాలిపోతూ ఉంటాయి. అప్పుడేమవుతుందంటే
దేవుని సన్నిధి, దేవుని ఆత్మ మన హృదయాల్లోనికి వస్తుంది. అలాగే పరిశుద్ధాత్మ, దేవుని అగ్ని మనలోనికి వచ్చినప్పుడు మన హృదయాలు దేవునితో ఐక్యపరచబడతాయి, లీనమైపోతూ ఉంటాయి. అంతకుముందు ఉన్న మందగొడితనం పోతుంది. అంతకు ముందు ఉన్న దేవుని విషయమై గ్రహింపు లేకుండా చేసిన పనులు పోతాయి. చురుకుదనం వస్తుంది, యాక్టివ్నెస్ పెరుగుతూ ఉంటుంది నీలో. అందుకనే పిల్లరా, దేవుని వాక్యమును మనం చదువుతూ ఉండాలి. దేవుని వాక్యము ఇక్కడ ఇర్మియాతో దేవుడు ఏం చెబుతాడంటే, నా మాటలు నీ నోట అగ్నిలాగా ఉంటుంది. దేవుని మాటలు దయ్యాలకు సెగబుట్టిస్తాయండి. యేసుక్రీస్తు ప్రభువారు యోర్దాను నది తీరంలో అలా నడిచి వెళతా ఉంటే ఆ ప్రక్కనన్న ఒక సహోదరులు ఉన్న దయ్యాలు, సర్వోన్నతుని కుమారుడు అయినా దావీదు కుమారుడా, ఎందుకు వస్తున్నావయ్యా మాకు ఈ దర్యాపులోకి, ఎందుకు వస్తున్నావు, మమ్మల్ని ఎందుకు బాధ పెడుతున్నావు అని అంటుంది. అసలు దేవుడు వాటిని పలకరీలా, దేవుడు వాటి వైపు కూడా చూడలా. కానీ దేవుడు యేసయ్య నడుస్తుంటేనే ఆ వేడి దయ్యాలకు తగిలింది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని యేసు ప్రభునే అంటున్నాయి అవి. నువ్వు ఇక్కడి నుంచి మా ప్రాంతాలకు రావద్దు, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అంటున్నాయి. ఆ సెగ, ఆ వేడి అది. కానీ దేవుడు ఏం చేశాడు? ఇతన్ని వదిలిపెట్టి మీరు వెళ్ళిపోండి అన్నాడు. దేవుని వాక్యము మన లోపలికి వస్తే మనలో ఉన్నవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ప్రార్థన చెయ్యాలనే మనసు వస్తుంది, వాక్యం చదవాలనే మనసు వస్తుంది, కుటుంబ ప్రార్థన చెయ్యాలనే మనసు వస్తుంది. వాక్యం అనే అగ్ని మన లోపలికి వచ్చినప్పుడు దేవుని పనులు మనలో ప్రారంభమవుతూ ఉంటాయి. అలాగే అగ్ని మన లోపలికి వచ్చినప్పుడు ఏమవుతుంది అనంటే, మనము దేవుని యొక్క మనస్సు కలిగి ఉంటాం. దేవుని మనస్సు, ఇక మన మనసంతా దేవుని మనస్సే, మన ఆలోచనలన్నీ దేవుని యొక్క ఆలోచనలే. ఇర్మియా హృదయాన్ని దేవుడు అలాగూ చేశాడు. నీ నోట నా మాటలు అగ్నిలాగా ఉంచుతున్నాను. అందుకనే దేవుని వాక్యాన్ని నువ్వు బాగా చదవాలి. ఈరోజు సెలవు, ఆదివారం అనుకోండి, డైలీ చదివే వాక్యం కంటే ఈరోజు ఇంకొంచెం ఎక్కువ వాక్యం చదువుకోవాలి. అప్పుడు ఆ వాక్యము నిన్ను కాలుస్తుంది, నీలో పనికిరాని తీగలను తీసివేస్తుంది, మన ఇంటిలో వ్యర్థమైన వాటిని తీసేస్తుంది, సైతాను క్రియలు పోతాయి, దేవుని కార్యాలు మన హృదయాలలో ప్రారంభంగా ఉంటాయి. అందుకనే వాక్యము అగ్నితో సమానం. వాక్యాన్ని చదవాలి. తర్వాత ఇర్మియా గారు ఇంకొక చోట వాక్యాన్ని దేనికి పోలుస్తున్నాడో చూద్దాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం తీయండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? అందరి మాట చెప్పండి. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? చూడండి ప్రియులారా, దేవుని వాక్యము మరొకటి దేనికి పోలుస్తున్నాడంటే, ఇర్మియా ఒక సుత్తికి పోలుస్తున్నాడు. ఒక సుత్తి అంటే హ్యామర్తో పోలుస్తూ ఉన్నాడు.
ఏమిటి ఈ హ్యామర్, ఈ సుత్తి చేసే పనులేంటి అనంటే, ఈ హ్యామర్ని మనం చాలా సందర్భాల్లో వాడతాం. జనరల్గా ప్రారంభ దినాల్లో ఈ తలస్నానం చేసేవాళ్ళు కుంకుడుగాయలతో తలస్నానం చేసే రోజుల్లో ఆ కుంకుళ్ళు తీసుకొచ్చి వాటిని ఒక బండ మీద పెట్టి సుత్తితో కొట్టేవాళ్ళు. వాటిని అలా ఒక గుండ్రని రాయి లాంటిది లేదా ఒక సుత్తి తీసుకొని ఆ కుంకుళ్ళు కొట్టేవాళ్ళు. అవి నలగొట్టి వాటిని నీళ్ళల్లో వేసేవాళ్ళు. ఆ తర్వాత వాటిని బాగా పిసికేవాళ్ళు, నురుగొచ్చేది. వాటిని తలస్నానానికి వాడేవాళ్ళు. అది ప్రారంభ దినాల్లో కుగ్గుడుగాయలతో తలస్నానం చేసే రోజులు అవి. ఆ కాయలు నలగొట్టాలంటే సుత్తిని వాడేవాళ్ళు. సుత్తిని ఎందుకు వాడారంటే, కాయ నలగొట్టినప్పుడు దానిలో నుండి రసం వస్తుంది, మురికిని తొలగించే రసం. ఆల్మోస్ట్ అది ఒక సోప్ లాంటిది. అలాగే ప్రియులారా, వాక్యము సుత్తి, హ్యామర్. ఈ హ్యామర్తో మనలో పనికిరాని వాటన్నిటినీ కొడతా ఉంటాడు, నలగొడతా ఉంటాడు. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు అదేంటది సేమ్యా, సగ్గుబియ్యం సేమ్యా ఉంది కదా, ఆ సేమ్యాతో స్వీట్ చేసేటప్పుడు దానిలో మనం ఏం కలుపుతామంటే బెల్లం కలుపుతాం కదా. ఆ సేమ్యాలో బెల్లం కలుపుతాం. ఆ బెల్లాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఇప్పుడు అది పొడి పొడిగా చేయాలి అని అంటే ప్రారంభ దినాల్లో సుత్తితోనే కొట్టేవాళ్ళు. అంటే నువ్వు సేమ్యా పరమాణం లాంటిది కాసేటప్పుడు కూడా ఆ బెల్లపు గడ్డలో నలగొట్టడం కోసం సుత్తితోనే కొట్టేవాళ్ళు. అంటే నువ్వు శుభ్రం చేసుకునే కుంకుళ్ళు సుత్తితోనే నలగొట్టారు. నీవు తినాలి అనుకుంటున్న ఆ సేమ్యా ఆ బెల్లపు గడ్డలో నలగొట్టాలన్న సుత్తే, అనగా శుభ్రం చేయటానికి సుత్తిని వాడారు. తినే ఆహార పదార్థాలు నలగగొట్టడానికి సుత్తిని వాడారు, హ్యామర్. ఇంకా చెప్పాలి అనంటే, ఇప్పుడు మనం ప్రతిరోజు మసాలా దినుసుల్ని, అంటే ధనియాలు, లవంగాలు, కొబ్బరి, అల్లం ముక్కలు, చిన్నుల్లిపాయి, ఎండుమిరపకాయలు, ఈ మసాలా దినుసుల్ని మిక్సీలో వేసి తిప్పుతూ ఉన్నాం. అలా తిప్పుతూ ఉన్నప్పుడు నలిగిపోతూ ఉంది. మిక్సీ లేనప్పుడు ఎలా నలగొట్టాము దీన్ని? ఎక్కడ? రోట్లో వేసి దంచాం కదా, రోట్లో వేసి దాన్ని దంచాం. అంటే అక్కడ ఆ రోకలి అదొక సుత్తి లాంటిది. ఆ సుత్తితో వాటిని నలగొట్టేవాళ్ళం. నలగొట్టి వాటిని నువ్వు ఆహార పదార్థాల్లో వాడుకొని నీ ఆరోగ్యకరమైన ఆహారం తినేవాడవి. అలాగే ప్రియులరా, వాక్యము సుత్తి లాంటిది. ఆహార పదార్థాలని నలగగొట్టి నీవు భోజనంలో ఎలా కలుపుకొని తింటున్నావో, ఈ సుత్తే ఈ వాక్యము నీకు అందించి నీకు కావలసిన జీవాహారాన్ని ఇస్తూ ఉంటుంది. అందుకనే దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే మనలో పనికిరాని వాటన్నిటిని నలగొడుతుంది, ప్రయోజనకరమైన వాటిని కూడా నలగొట్టి మనకు అందిస్తుంది.
అలాగే సుత్తెను జనరల్గా మన తాతల కాలంలో దేనికి వాడేవాళ్ళు అంటే, ఏదైనా బెండు ఉంటే, ఏంటది బెండ్, ఒక రేకు కానీ ఒక ఐరన్ రాడ్ కానీ అలాంటిది ఏదైనా బెండ్ వంకర్లు ఉంటే దానిని ఆ వంకర ఎక్కడుందో అక్కడ కొట్టేవాళ్ళు సుత్తితో. ఒక రాడ్డు వంకర వంకరగా ఉందనుకో, ఆ రాడ్ని ఏదో ఒక యాంగిల్లో పెట్టి అక్కడ సుత్తితో దెబ్బ కొడతా ఉంటారు ఆ వంకర పోయే వరకు. అది వదిలిన తర్వాత ఇంకొక వంకర ఉండే చోట అక్కడ సుత్తితో దెబ్బలు కొడతా ఉంటారు. అంటే సుత్తెను దేనికి వాడేవాళ్ళు అంటే వంకర్లు తీయటానికి, చదరం రావటానికి వాడేవాళ్ళు. ప్రియరా, దేవుని వాక్యము కూడా సుత్తి లాంటిది, హ్యామర్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ హ్యామర్. ఈ హ్యామర్ నీ జీవితంలో ఎన్నో వంకరలు ఉంటాయి. నీ బుద్ధిలో వంకర్లు, నీ చూపుల్లో వంకర్లు, నీ మాటల్లో వంకర్లు, నీ ప్రవర్తనలో వంకర్లు, ఎక్కడ చూసిన వంకర జీవితం, వంకర మాటలు. బైబిల్ గ్రంథంలో వంకరి మాటలు మాట్లాడుతున్నారు అని ఇశ్రాయేలును గూర్చి ఉంటుంది. వంకర మాటలు అంటే అర్థం ఏంటంటే, ఒక స్థలానికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి అక్కడ ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు. అక్కడ ఉన్నట్లుగా ఉండి వాళ్ళకి లేనిపోయిన మాటలు ఏదో చెప్పి ఆ మాటల ద్వారా అక్కడ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, సమస్య వస్తుంది. అంతకు ముందున్న సమాధానం, అంతకు ముందున్న సంతోషం పోయి సమస్య స్టార్ట్ అవుతుంది. ఆ సమస్య కొంతకాలం ఆ ఇంట్లో రగులుతూ ఉంటుంది. అది ఏమిటి అని అంటే వంకర వచ్చింది ఇప్పుడు ఆ పరిస్థితి. సాతానుడు మన లైఫ్ని ఎప్పుడు వంకరలు తిప్పుతూ ఉంటాడు, వంకర తిప్పుతూ ఉంటాడు. పాము ఒక దారినే వెళితే అది ఇసుకునేయాలనుకుందాం, ఒక దారినే వెళ్ళింది అనుకుందాం. అది వెళ్ళినట్లుగా గుర్తేమిటంటే, అది బాడీ ఇసుక మీద వెళుతున్నప్పుడు అది వెళ్ళిన దారి వంకర వంకరగా ఉంటుంది, అట్లా 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 తిరుగుతూ ఉంటుంది, స్ట్రైట్గా వెళ్ళదు. అది వంకర వంకరగా తిరుగుతూ ఉంటుంది. అలాగే మానవుని జీవితం కూడా వంకర స్వభావం, వంకర ఆలోచనలు. వంకర మాటలు. ఇప్పుడు నీ వంకర జీవితము పోవాలి అనంటే వాక్యం అనే సుత్తెను నువ్వు వాడాలి. వాక్యం నీకు పడతా ఉండాలి, వాక్యం నువ్వు వింటా ఉండాలి, వాక్యం నీ కుటుంబం అంతా కలిసి వింటా ఉండాలి. వాక్యాన్ని వింటా ఉంటే నీలో ఉన్న వంకరలన్నీ పోతూ ఉంటాయి, సరి చేయబడతా ఉంటావు. అందుకనే దేవుని వాక్యం ఇక్కడ ఏమని చదువుతున్నావు? బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా, సుత్తె వంటిది కాదా. లేదా ఇక్కడ ఒక కంపారిజన్, నా నోట నుండి వచ్చు మాటలు అలాగుండునని యేసుప్రభు తన బిడ్డలకు చెబుతా ఉన్నాడు. అది కంపారిజన్ చూస్తున్నాం. యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథంలో మనం చూసాం. ఇర్మియా గ్రంథంలో దేవుని వాక్యము అగ్ని లాంటిది అని అన్నాడు. అగ్ని చేత కాల్చబడతాము, మనలో ఉన్న వ్యర్థమైనవి కాల్చబడినప్పుడు శ్రేష్టమైనది మనలో నుండి వస్తుందని విన్నాము. అలాగే దేవుని వాక్యము సుత్తె వంటిది అని వింటున్నాము. సుత్తి అది వంకర్లు తీయటానికి, తుప్పు రాలగొట్టడానికి, చదరము చేయటానికి, నలగగొట్టడానికి సుత్తెను వాడుతూ ఉన్నాం. అలాగే మన జీవితాలు కూడా వాక్యాన్ని వింటున్నప్పుడు నలిగిపోతూ ఉంటాము. నలగగొట్టడం అంటే విరిగి నలిగిన హృదయం మనలోనికి వస్తుంది.
దేవుని వాక్యం వింటున్నప్పుడు నీలో ఉన్న నొక్కులు అన్నీ పోయి చదరం వస్తావు. నీ లైఫ్ మారిపోతూ ఉంటుంది. దేవుని వాక్యం వింటున్నప్పుడు నీలో ఎక్కడెక్కడ వంకరలు వచ్చినాయో, నీ బుద్ధిలో ఎక్కడెక్కడ వంకర ఉందో ఆ వంకర బుద్ధి అంతా పోయి తిన్నగా వస్తావు. దేవుని వాక్యాన్ని నువ్వు వినాలి. నీ జీవితంలో వాక్యం వినకపోతే టక్కన ఒక వంకర వచ్చేస్తా, సైతాను వంకర తిప్పేస్తాడు నీ లైఫ్ని. అందుకనే వాక్యాన్ని మనం వింటూ ఉండాలి, వాక్యాన్ని చదువుతూ ఉండాలి. దేవుని వాక్యాన్ని అందుకు మనం చదువుతూ ఉండాలి. దేవుని వాక్యము అనేకుల జీవితాల్లో ఉన్న వంకరలు తీసేసింది. కొంతమందిలో దొంగతనం అనే వంకర ఉంటుంది. ఆ దొంగతనం అనే పాపాన్ని దేవుడు తీసేస్తున్నాడు. అలాగే సమరయ స్త్రీలో వ్యభిచారం అనే వంకర ఉంది. ఆ వంకరను దేవుడు వాక్యము ద్వారా తీసేశాడు. చూసారా? కావున ప్రియులారా, మనుషుల్లో అనేక రకాలైన వంకరలు ఉంటాయి. అననీయ సప్పీరాలో కూడా అబద్ధము అనే వంకర ఉంది. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి అదే సుత్తితో వాళ్ళని కొట్టేశాడు, అంతే. వాళ్ళ ఆత్మలు పోయినాయి. కావున మన జీవితాల్లో ఎలాంటి వంకరలు వస్తున్నాయో మనం సరి చేసుకోవాలి. బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అనగా దేవుని వాక్యము సుత్తి, ఒక హ్యామర్. ఆ హ్యామర్తో మనం సరి చేసుకుంటూ ఉండాలి. తర్వాత దేవుని వాక్యాన్ని అపోస్తుడైన పౌలు గారు దేంతో పోలుస్తున్నాడో చూద్దాం. వాక్యాన్ని పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. పౌలు గారు ఇక్కడ వాక్యాన్ని దేనికి పోలుస్తున్నాడో చూద్దాం. ఎఫెసీ 6:17 చదవండి. మరియు రక్షణయను శిరస్త్రాణమును, ఇదిగో చూడండి, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. అనగా దేవుని వాక్యాన్ని పౌలు గారు దేనికి పోలుస్తున్నాడంటే ఒక ఖడ్గానికి పోలుస్తూ ఉన్నాడు. దేంతో సమానం అండి అది? వాక్యము ఖడ్గము. ఖడ్గము అంటే అది ఒక ఐరన్ వస్తువు, ఖడ్గం. దానితో ఏం చేస్తామంటే వస్తువుల్ని లేక ఏదైనా అనవసరమైనది ఉంటే దాన్ని అక్కడ నరికేస్తాం. ఖడ్గము అనేది కోసేయడానికి, నరికేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకా చెప్పాలి అనంటే ఒక కత్తి అనుకోవచ్చు. ఖడ్గము అనేది ఒక కత్తి. వాక్యము ఒక కత్తితో సమానము, ఒక ఖడ్గముతో సమానం. లేదా కత్తిని మనం ఎన్ని పనులకు వాడతామో చూడండి. ఇప్పుడు మనకి గార్డెన్స్ ఉంటాయి. ఆ గార్డెన్లోనికి లేక పార్కుల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ ఫెన్సింగ్ వేసిన ప్లాంట్స్ ఉంటాయి. ఆ ప్లాంట్స్ డిజైన్లుగా పెంచుతూ ఉంటారు. కానీ ప్లాంట్స్కి అలా పెరిగే లక్షణాలు ఉండవు. అవి ఎలా పెరగాలో అలా పెరుగుతాయి. కానీ అక్కడ డిజైనర్ చేసే పని ఏంటంటే ఆయనకు నచ్చిన డిజైన్ని ప్లాంట్స్లో కత్తిరిస్తూ ఉంటాడు. కొన్నిటిని నిలువుగా చదరంగా చేస్తాడు, కొన్నిటికి డిజైన్ వేస్తాడు. కొన్ని మొక్కలకి ఆ పార్క్ పేరేంటో ఆ పార్క్ పేరు వచ్చేలాగా ఆ మొక్కల్ని కత్తిరిస్తూ ఉంటాడు.
అలాగూ. సో ఈ కత్తి అనేది కత్తిరించడానికి ఉపయోగం. ఒక షేపు రావాలి అనంటే కత్తిని వాడాల్సిందే. కత్తిని వాడాలి. నీ పాదం రొక్కెదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన పరవశమే పరమా యేసుని కృపవరమే. పరిశుద్ధమైన పరవశమే పరమా యేసుని కృపవరమే. వెదకి నన్ను కనుగొంటివి, పాడుటకు పటనిచ్చితివి. నన్ను కనుగొంటివి, పాడుటకు పటనిచ్చితివి. నీ పాదం రొక్కెదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. ప్రేమించెదన్ యేసునాదా, ప్రేమ ముఖము దర్శించెదము. నీ పాదం రొక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన కీర్తికును ప్రకాశమైన శిఖరముపై, పరిశుద్ధమైన కీర్తికును ప్రకాశమైన శిఖరముపై శీఘ్రముగా చేర్చెదవు. సియోనులో నిన్ను కీర్తించెదను, శీఘ్రముగా చేర్చెదవు. సియోనులో నిన్ను కీర్తించెదను. నీ పాదం రొక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది.